అంటే అది వాతావరణం. వాడు అటువంటి స్థితిని పొందినవాడు లోపల. లేకపోతే ఒక తల్లి కడుపుతో ఉంటే కృష్ణ ఆవిర్భావం వినాలని ఉంటుంది. ఎందుకు వస్తుంది ఆ కోరిక అంటే లోపల భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానమును పొందినటువంటి శిశువు ఉన్నాడనమాట. లేకపోతే ఆ కోరిక పుట్టదు. అది అదృష్టహేతు. అందుచేత బ్రాహ్మణులు ఆశీర్వచనం చేశారు. ఆ పిల్లవాడు పుట్టగానే ఆవులు కూడా పొంగిపోయేట. కేళ్ళురికి మసలిలేగలు మల్లడిగుని రంకిలిడియ మదవృషభంబుల్ పెళ్ళున మదుగుల పెదుగుల చల్లించన్ బాలు పాలు సంభవమైన. ఆవులు పొంగిపోయి అమ్మో రాశీభూతమైన పరబ్రహ్మం కృష్ణ పరమాత్మ పుట్టారు. రేపటి నుంచి ఆ కృష్ణుడు మా వెనకాతల వస్తుంటే భీష్ముడు పొంగిపోతాడు. హయరింకాముక ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై రయజాత శ్రమతోజ బిందుయుతమై రంజిల్లు నెమ్మోపుతో జయము పార్థున కిత్తు వెక్కనని నా శస్త్రాహుతించాల నొచ్చియు